శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 20వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానంగా ఇవ్వాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వారంలో జూలై 20 నుంచి జూలై 26 వరకు ద్వాదశ రాశుల్లో వాళ్ళ భవిష్యత్తు మనం పరిశీలిస్తే మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ వారం సూర్యుడి బలం లేదు కాబట్టి మేషరాశి వాళ్ళకి ఆఫీసులో కొన్ని టెన్షన్స్ ఉంటాయి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు ఎంత కష్టపడ్డా కష్టానికి తగిన రికగ్నైజేషన్ రావటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. సహనంతో ఆఫీసులో వ్యవహరించాలి. రహస్య శత్రువులు కూడా ఆఫీసులో ఉంటారు, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మేషరాశి విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ వారం మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు, ఎడ్యుకేషన్లో నెంబర్ 1గా ఉంటారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే మాత్రం క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశం నిరుద్యోగులకు మేషరాశి వాళ్ళకి ఈ వారం ఉంది. బిజినెస్ బాగుంటుంది. ఏ బిజినెస్ చేసినా సరే మేషరాశి వాళ్ళకి బిజినెస్లో మినిమం గ్యారంటీ లాభాలు అనేవి వస్తాయి. అలాగే శుక్రుడు 2వ స్థానంలో బాగున్నాడు. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో మంచి అవకాశాలు వస్తే మంచి పేరు డబ్బు కూడా తెచ్చుకోగలుగుతారు. అలాగే మాటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత బాగుంటుంది. అయితే మేషరాశి వాళ్ళకి కుజుడు బాలేడు. 5వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మేషరాశి పిల్లల్లో మగపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ వల్ల చిన్న చిన్న ట్రబుల్స్ ఉంటాయి. మేషరాశి వాళ్ళకి ప్రధానంగా గురుబలం లేదు. గురుబలం లేనప్పుడు ఆఫీసులో ఏదో ఒక టెన్షన్స్ తరచుగా వస్తూ ఉంటాయి. ఫైనాన్షియల్గా కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. గురుబలం పెరగాలంటే రోజు చిటికెడు పసుపు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి. వ్యయంలో శని సంచారం నడుస్తుంది. దానివల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి. ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, తక్కువ ప్రయోజనం కనిపిస్తుంది. వ్యయంలో శని ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే శనివారాలు వీలైనప్పుడల్లా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెడుతూ కట్ ఈ పాయింట్ కట్ చేయండి. వ్యయంలో శని ఇప్పుడు చెప్తాను. అలాగే మేషరాశి వాళ్ళకి ఈ వారం వ్యయంలో శని సంచారం నడుస్తుంది. వ్యయంలో శని ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఒక్కసారి ఈ వారంలో ఎప్పుడైనా సరే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నల్ల నువ్వులు కలిపే నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయండి. రావి చెట్టుకి 8 ప్రదక్షిణలు చేయండి. వ్యయంలో శని ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అయితే మేషరాశి వాళ్ళకి రాహు బలం అద్భుతంగా ఉంది. రాహు బలం అద్భుతంగా ఉంది కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రధానంగా మేషరాశి వాళ్ళకి ఈ వారం రవి బలం లేదు, కుజుడి బలం లేదు. రవి బలం పెరగాలంటే ప్రతిరోజు కూడా ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోండి. అలాగే సూర్యాష్టకం చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. నానబెట్టిన గోధుమలు ఆవుకు బెల్లంతో పాటు కలిపి పెట్టండి. కేజింబావు గోధుమలు ఎర్రబట్టలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. రవి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం లేదు. కుజుడి బలం లేదు కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం షణ్ముఖాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది. రవికి కుజుడికి సంబంధించి పరిహారాలు కనుక చేసుకుంటే మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అద్భుతంగా యోగిస్తున్నాడు. ఆఫీసులో తిరుగుండదు. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఈ వారం అంతా ఆఫీసులో ఉంటుంది. బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు. కొలీగ్స్ మీకు ఫేవరబుల్గా ఉంటారు. మీకు ఆఫీసులో మంచి పొజిషన్ వస్తుంది. రికగ్నైజేషన్, గుర్తింపు, హోదా, గౌరవం అన్నీ కూడా ఆఫీసులో ఉంటాయి. ఆఫీసులో మీకు శత్రువులు ఉండరు. పాలిటిక్స్లో చక్రం తిప్పుతారు. తండ్రి వైపు బంధువులు సపోర్ట్గా ఉంటారు. అగ్రికల్చర్లో టాప్ పొజిషన్లో ఉంటారు. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. వృషభ రాశికి బుధుడి బలం లేదు కాబట్టి వృషభ రాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే మాత్రం సెలెక్ట్ అవ్వటం కొంచెం కష్టం. ఉన్న జాబ్లో అయితే రవి బలం ఉంది కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది. కొత్తగా వేరే జాబ్ కోసం ట్రై చేస్తే మాత్రం అక్కడ జాబ్ రావటం ఇంటర్వ్యూలో కష్టంగానే ఉంటుంది. బిజినెస్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. బిజినెస్లో ఊహించినంత, ఎక్స్పెక్ట్ చేసినంత లాభాలు అయితే కనిపించవు. శుక్రుడు జన్మంలో 1వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. అంటే మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనం చేయగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.
లేడీస్ సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. కళారంగంలో మంచి టాప్ పొజిషన్కి వెళ్తారు. కొత్త అవకాశాలు కళారంగంలో వస్తాయి. డబ్బు కూడా కళారంగంలో పొందే యోగం ఉంది. కుజుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా కొన్ని టెన్షన్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ డల్గానే ఉంటుంది. అప్పులు అవ్వకుండా జాగ్రత్త పడాలి. బ్యాంక్ లోన్ శాంక్షన్ కావటం కష్టంగానే ఉంటుంది. బ్రదర్స్తో కొన్ని గొడవలు ఉంటాయి. గొడవలు పెద్దవి కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వృషభ రాశి వాళ్ళకి ఎన్ని ట్రబుల్స్ ఉన్నా సరే గురువు బలం అద్భుతంగా ఉంది, శని బలం అద్భుతంగా ఉంది. కాబట్టి సమస్యలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. రవి బలం అద్భుతంగా ఉంది, శుక్రుడి బలం అద్భుతంగా ఉంది. కాబట్టి చాలా వరకు అనుకూల ఫలితాలే ఉంటాయి. కేవలం బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. బుధుడికి కుజుడికి ఈ వారం పరిహారాలు చేసుకోవాలి. బుధుడి బలం పెరగాలంటే వృషభ రాశి వాళ్ళు గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. గణపతి స్తోత్ర పారాయణం చేసుకోండి. గణపతికి సంబంధించిన గణపతి షోడశనామ స్తోత్రం ఉంటుంది. ఆ షోడశనామ స్తోత్రాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయండి. ప్రతిరోజు కూడా ఓం గం నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. కుజుడికి అధిష్టాన దైవమైన నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు ఈ మంత్రం చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం కానీ ఆ చాంటింగ్ వినటం కానీ చేయండి. అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు బుధుడికి కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. మొత్తం మీద వృషభ రాశి వాళ్ళకి ఈ వారం బ్రహ్మాండమైనటువంటి వార ఫలాలు కనిపిస్తున్నాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 2వ స్థానంలో రవి ఉండటం వల్ల ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి. అందులోనూ మీ మాట వల్ల టెన్షన్స్ వస్తాయి. మీరు బాస్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మీ మాట తేడా వస్తే మాత్రం మీకు రహస్య శత్రువులు పెరుగుతారు, మీకు వెన్నుపోటు పొడుస్తారు, మీ కష్టానికి తగిన రికగ్నైజేషన్ ఉండదు. ఏదైనా ఆఫీసులో ఈ వారం అంతా కూడా టెన్షన్గానే ఉంటుంది. సాధ్యమైనంత వరకు మిథున రాశి వాళ్ళు మౌనంగా ఉండండి, చిరునవ్వుతో ఉండండి, తక్కువ మాట్లాడండి. అప్పుడే ఆఫీసులో ట్రబుల్స్ ఉండవు. అలాగే తండ్రి వైపు బంధువులతో కూడా ఆలోచించి మాట్లాడాలి, తక్కువ మాట్లాడాలి. లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఈ వారం కనిపిస్తున్నాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 2వ స్థానంలో బాగున్నాడు. మిథున రాశి విద్యార్థులకు ఈ వారం ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా టాప్ అవుతారు. కావాల్సిన చోట సీట్లు తెచ్చుకుంటారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశం మిథున రాశి వాళ్ళకు ఉంది. బిజినెస్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. లాభాలు కూడా బాగా బిజినెస్లో కనిపిస్తాయి. ఏ బిజినెస్ చేసినా మిథున రాశి వాళ్ళకి ఈ వారం బిజినెస్లో మంచి లాభాలు ఉంటాయి. అలాగే శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నాడు, వ్యతిరేకంగా ఉన్నాడు. ఖర్చులు ఉంటాయి. ఖర్చులు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఖర్చులు కంట్రోల్లో పెట్టుకోకపోతే వృధా ఖర్చులు అనేవి పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుజుడు 3వ స్థానంలో బాగున్నాడు. ప్రాపర్టీ కొనే యోగం ఉంది. అలాగే ప్రాపర్టీ అమ్మే యోగం కూడా ఉంది. రియల్ ఎస్టేట్లో లాభాలు వస్తాయి. అప్పులు క్లియర్ చేస్తారు. బ్యాంక్ లోన్ శాంక్షన్ అవుతుంది. సోదరులతో ఉన్న గొడవలు కూడా క్లియర్ అయిపోతాయి. అయితే మిథున రాశికి ఉన్న ట్రబుల్ ఏంటంటే కంటక శని దోషం ఉంది. శని ముళ్ళు గుచ్చినట్టు కెరీర్ పరంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆ దోషం పోవాలంటే నల్లటి కుక్కకి పెరుగన్నం వేయండి. ఒక్కసారి ఎప్పుడైనా నల్ల కుక్కకు పెరుగన్నం వేస్తే ఈ కంటక శని దోషం తొలగిపోతుంది. ఇంకా వీలైతే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోయండి. ఆ తడిమట్టి బొట్టు పెట్టుకోండి. వీలైతే ఆ తడిమట్టి తెచ్చుకొని రోజు తడిపి దాన్ని కంఠం దగ్గర బొట్టులాగా పెట్టుకోండి. అప్పుడు కంటక శని పోతుంది. ఆఫీసు టెన్షన్స్ అనేవి తగ్గిపోతాయి. వృత్తిపరంగా శని ముళ్ళు గుచ్చినట్టు ఇబ్బంది పెడతాడు. అదంతా కూడా ఈ రావి చెట్టు పరిహారం వల్ల, నల్ల కుక్కకు పెరుగన్నం వేయటం వల్ల తొలగిపోతుంది. గురుబలం కూడా మిథున రాశికి తక్కువగానే ఉంది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఫ్లక్చుయేషన్స్ అనేవి, ఒడిదుడుకులు అనేవి ఫైనాన్షియల్గా ఉంటాయి, కెరీర్ పరంగా ఉంటాయి. గురుబలం పెరగాలంటే ఒక్కసారి శనగలు దారంతో దండలాగా కట్టి దత్తాత్రేయుడి విగ్రహానికి అలంకరించండి. అప్పుడు గురుబలం పెరుగుతుంది. ప్రధానంగా వారఫలాలు చూసేటటువంటి రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ 4 గ్రహాలలో మిథున రాశి వాళ్ళకి బుధుడు ఎక్సలెంట్ ఉన్నాడు, కుజుడు ఎక్సలెంట్ ఉన్నాడు. రవి బలం లేదు, శుక్రుడి బలం లేదు. రవి బలం పెరగాలంటే ప్రతిరోజు కూడా సూర్యుడికి అధిష్టాన దైవమైన విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. విష్ణు సహస్రనామం చాంటింగ్ వినండి.
లేదా విష్ణు సహస్రనామం చదువుకోండి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసి విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజీంబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు రవి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. రాజరాజేశ్వరి అష్టకం చదవటం కానీ వినటం కానీ చేయండి. అలాగే నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించండి. కేజీంబావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో మూట కట్టి దానం ఇవ్వండి. అప్పుడు శుక్రుడి బలం పెరుగుతుంది. ఇలా రవికి శుక్రుడికి పరిహారాలు చేసుకుంటూ కంటక శని దోషాన్ని పోగొట్టుకొని గురుబలం పెంచుకుంటే మిథున రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి సూర్యుడు ఈ వారం మొత్తం 1వ స్థానంలో జన్మంలో సంచారం చేస్తున్నాడు. వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కర్కాటక రాశి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. హెల్త్ గురించి కరెక్ట్గా ప్రికాషన్స్ తీసుకోవాలి. లేకపోతే హెల్త్ పరంగా వారమంతా టెన్షన్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆఫీసులో కూడా కొన్ని టెన్షన్స్ అనేవి ఉంటాయి. ఆఫీసులో అంత గొప్పగా ఉండదు. రికగ్నైజేషన్ తక్కువగానే ఉంటుంది. ఆఫీసులో శత్రువులు ఉంటారు. తండ్రి వైపు బంధువుల్లో కూడా శత్రువులు ఉంటారు. కానీ మెయిన్గా మాత్రం హెల్త్ ప్రాబ్లమ్సే ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. కంటికి గుండెకి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే సూచనలు ఉన్నాయి. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే కర్కాటక రాశికి బుధుడు జన్మంలో ఈ వారం అంతా వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి కర్కాటక రాశి విద్యార్థులు బాగా చదివితేనే ర్యాంకులు వస్తాయి. లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం కష్టం. బిజినెస్లో డల్ ఉంది. బిజినెస్లో పెద్ద లాభాలు లేవు. శుక్రుడు మాత్రం 11వ స్థానంలో బాగున్నాడు. సినిమా టీవీ రంగాల్లో చక్రం తిప్పుతారు. సంగీత నాట్య రంగాల్లో చక్రం తిప్పుతారు. మీడియా ఫీల్డ్లో చక్రం తిప్పుతారు. కళారంగంలో మాత్రం బ్రహ్మాండమైన డబ్బు పేరు అన్నీ వచ్చే యోగం ఉంది. అలాగే టెక్స్టైలు లేడీస్ ఎంపోరియం బొటిక్ చేసే వాళ్ళకు మాత్రం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుజుడు 2వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. దానివల్ల కుటుంబంలో ఒక్కొక్కసారి మాట తేడా రావటం వల్ల కుటుంబ సభ్యులతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. కర్కాటక రాశి వాళ్ళకి గురుబలం లేదు. భాగ్యంలో శని నడుస్తున్నాడు. కర్కాటక రాశి వాళ్ళకి గ్రహాల సంచారం అంత గొప్పగా లేదు. కేవలం శుక్రుడి బలం అనేది కర్కాటక రాశి వాళ్ళని కాపాడాలి. రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు, గురువు బలం లేదు, శని బలం లేదు. ఇన్ని వ్యతిరేక ఫలితాలు కర్కాటక రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. ఎక్కువ గ్రహాలు యోగించట్లేదు కాబట్టి నవధాన్యాలు గోమాతకు తినిపించండి. అలాగే నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోండి. అప్పుడు గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. ఉగ్రదేవతలను పూజించాలి. కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోండి. దుర్గాదేవి కుంకుమ పూజ చేయించుకోండి. లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకం చేయించుకోండి. ఇవి చేయించుకుంటే చాలా వరకు బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చదవటం కానీ వినటం కానీ చేయండి. అలాగే ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని, దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని, హం హనుమతే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. అప్పుడు చాలా వరకు వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి రవి 12వ ఇంట్లో ఈ వారం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఆఫీసులో పైకి నవ్వుతూ వెనకాల వెన్నుపోటు పొడిచేవాళ్ళు విపరీతంగా ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే తండ్రి వైపు బంధువుల్లో కూడా వెనక నుంచి మిమ్మల్ని దెబ్బతీసే వాళ్ళు ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పాలిటిక్స్లో కూడా శత్రువులు ఉంటారు. అగ్రికల్చర్లో కూడా శత్రువులు ఉంటారు. రవి బలం లేదు. రవి బలం పెరగాలంటే సూర్యుడికి సంబంధించినటువంటి ఓం సవిత్రే నమః అనే మంత్రం రోజు 12 సార్లు చదువుకోండి. రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళలో ఎర్ర పుష్పాలు వేసి తూర్పు వైపు తిరిగి ఈ ఓం సవిత్రే నమః మంత్రం 12 సార్లు చెప్తూ ఆ నీళ్లు మొక్కలో పోయండి. అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఆదిత్య హృదయం చాంటింగ్ వినండి లేదా చదువుకోండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజీంబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. అప్పుడు రవి బలం పెరుగుతుంది. అలాగే సింహరాశికి బుధుడు వ్యయంలో ఉన్నాడు. బుధుడు వ్యయంలో ఉన్నప్పుడు విద్యార్థులు బాగా చదువుతారు. ఎగ్జామ్స్లో గుర్తురాక సరిగ్గా రాయలేకపోతారు. ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తారు, కానీ ఇంటర్వ్యూ పర్ఫామ్ చేయలేకపోతారు. బిజినెస్ కూడా అంత గొప్పగా సాగదు. అలాగే శుక్రుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో, సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో అంత గొప్పగా ఏముండదు. సాధారణ ఫలితాలే ఉంటాయి. ఈ వ్యాపారాలు కూడా అంత గొప్పగా ఏముండవు. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్లో పెద్ద లాభాలు ఉండవు. కళారంగంలో కూడా అంత సక్సెస్ అనేది ఈ వారం ఉండదు. అలాగే కుజుడు జన్మంలో ఉన్నాడు. ముక్కు మీద కోపం వల్ల ట్రబుల్స్ వస్తాయి. ముక్కు మీద కోపం కంట్రోల్లో పెట్టుకోండి. బ్రదర్స్తో జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే బ్రదర్స్ మీకు దూరం అయిపోయే అవకాశం ఉంది.
ఇన్ని ట్రబుల్స్ ఉన్నా ఫైనాన్షియల్గా మాత్రం సింహరాశికి లోటు లేదు. ఎందుకంటే 11వ ఇంట్లో గురువు సంచారం ఫైనాన్షియల్గా మాత్రం ఏ ట్రబుల్స్ లేకుండా కాపాడుతూ ఉంటుంది. కానీ అష్టమ శని దోషం ఉంది. అష్టమ శని దోషం వల్ల ఫ్యామిలీ రిలేషన్స్ డిస్టర్బ్ అవుతాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్డ్ వర్క్ ఎక్కువ చేసినా ఫలితం తక్కువ ఉంటుంది. ఇవన్నీ అష్టమ శని దోషం వల్ల సింహరాశి వాళ్ళకు వస్తూ ఉంటాయి. అష్టమ శని దోషం పోగొట్టే శక్తి గోపూజకు ఉంటుంది. గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, గోమాతకు ప్రదక్షిణలు చేయటం, గోమాతకు తౌడు పచ్చగడ్డి తినిపించడం, లేదా నువ్వులు బెల్లం కలిపి గోమాతకు తినిపించి ప్రదక్షిణలు చేయటం చేస్తే అష్టమ శని దోషం నుంచి బయటపడవచ్చు. గురుబలం అనేది బ్రహ్మాండంగా కాపాడుతుంది, కానీ అష్టమ శని ఇచ్చే ట్రబుల్స్ నుంచి బయటపడటానికి గోపూజ విశేషంగా సహకరిస్తుంది. అలాగే గోచార పరంగా రాశి ఫలితాల్లో వారఫలాలు చూసే ప్రధాన గ్రహాలు రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు. ఈ 4 గ్రహాల్లో రవి బాలేడు, బుధుడు బాలేడు, శుక్రుడు బాలేడు, కుజుడు బాలేడు. 4 గ్రహాలు బాలేవు. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు బాగుండాలంటే ఏం చేయాలి? నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఇది రోజు వీలైనంత సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ చేయండి. అలాగే గోమాతకు నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు ఆహారంగా తినిపించండి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఫేవర్ ఇస్తాయి, యోగిస్తాయి. అలాగే నరసింహస్వామి టెంపుల్లో అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకున్నాక టెంపుల్ ప్రాంగణంలో ప్రమిదలో నువ్వుల నూనె పోసి 365 ఒత్తులేసి దీపం పెట్టండి. ఆ దీపం చాలా అద్భుతంగా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం పెరిగేలాగా చేస్తుంది. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టండి. కేజింబావు బొబ్బర్లు లేదా అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు శుక్రుడి బలం కూడా పెరుగుతుంది. ఈ పరిహారాలు చేసుకుంటే సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అద్భుతం అని చెప్పాలి. 11వ స్థానంలో సూర్యుడి సంచారం ఉన్నప్పుడు అసలు తిరుగుండదు. ఆఫీసులో మీరే హీరో, మీరే రాజు. అంటే ఆఫీసులో మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం. బాస్ ఫేవరబుల్ ఉంటాడు, కొలీగ్స్ ఫేవరబుల్ ఉంటారు. ఆఫీసులో శత్రువులు ఉండరు. ఒకవేళ ఆఫీసులో శత్రువులు ఉన్నా వాళ్ళు మీకు అనుకూలంగా మారిపోతారు. రాజకీయాల్లో చక్రం తిప్పుతారు. తండ్రి వైపు బంధువులందరూ మీకు అనుకూలంగా ఉంటారు. తండ్రితో గొడవలు ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. తండ్రి పరంగా మంచి సపోర్ట్ ఉంటుంది. అగ్రికల్చర్ ఫీల్డ్లో టాప్లో ఉంటారు. ఈ ప్రయోజనాలన్నీ 11వ ఇంట్లో రవి వల్ల కలుగుతాయి. ప్రమోషన్ కావాలంటే ప్రమోషన్ వస్తుంది. కావాల్సిన చోటికి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ వచ్చే యోగం కూడా ఉంది. అలాగే బుధుడు 11వ ఇంట్లో ఉన్నాడు. కన్యారాశి విద్యార్థులకు తిరుగులేదు. బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు. కావాల్సిన చోట సీటు కొడతారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో కూడా సక్సెస్ అవుతారు. క్వాలిఫికేషన్కి తగిన జాబు కన్యారాశి వాళ్ళకి నిరుద్యోగులకు వస్తుంది. బిజినెస్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా లాభాలు అనేటటువంటివి కన్యారాశి వ్యాపారస్తులకు ఈ వారం కనిపిస్తాయి. శుక్రుడు 9వ ఇంట్లో ఎక్సలెంట్గా ఉన్నాడు. అంటే లేడీస్ సపోర్ట్ ఉంటుంది. లేడీస్ సపోర్ట్తో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో విపరీతంగా లాభాలు వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో చక్రం తిప్పుతారు. పేరు, డబ్బు, కళారంగంలో బ్రహ్మాండంగా వస్తాయి. కన్యారాశి వాళ్ళకు ఉన్న ట్రబుల్ ఏంటంటే కుజుడు బాలేడు, వ్యయంలో కుజుడు ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఇంత అద్భుతంగా ఉండటం వల్ల శత్రువులు ఉంటారు. రహస్య శత్రువులు వెన్నుపోటు పడవాలని చూస్తారు. డబ్బులు బాగా రావటం వల్ల ఖర్చులు కూడా అవుతాయి. ఖర్చులు, శత్రువులు కంట్రోల్ చేసుకోవాలి. ఈ ఖర్చులు, శత్రువులు అనేటటువంటివి వ్యయంలో కుజుడి వల్ల కలుగుతాయి. 12వ ఇంట్లో కుజదోషం పోవాలంటే ఓం స్కందాయ నమః ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ చేయాలి. సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ఓం స్కందాయ నమః మంత్రం ఎన్నిసార్లు చదివితే అంత అద్భుత ఫలితాలు ఉంటాయి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు వ్యయంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కన్యారాశి వాళ్ళకి షష్టంలో రాహు అద్భుతంగా యోగిస్తున్నాడు. విదేశాలకు వెళ్ళాలంటే వెళ్ళగలుగుతారు. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి సక్సెస్ కావాలంటే సక్సెస్ సాధించగలుగుతారు. ఇన్ని ప్రయోజనాలు కన్యారాశి వాళ్ళకు ఉన్నాయి. వ్యయంలో కుజుడి దోషాన్ని పోగొట్టుకోవటానికి మాత్రం సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇవి చేసుకుంటే కుజుడి బలం కూడా పెరుగుతుంది. అప్పుడు కన్యారాశి వాళ్ళు ఈ వారం ఎక్స్ట్రాడినరీ పాజిటివ్ రిజల్ట్స్ పొందడానికి అవకాశం ఎంతగానో ఉంది. తదుపరి తులారాశి.
తులారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 10వ స్థానంలో అనుకూలిస్తున్నాడు. రవి బలం బాగుంది. గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎగ్జామ్స్ రాయాలంటే ఈ వారం తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా బలం ఉంది. గవర్నమెంట్ జాబ్ కొట్టడం కోసం ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవటానికి, కీలకమైన చర్చలు చేయడానికి, ముఖ్యమైన డీల్స్ చేసుకోవడానికి బలం అద్భుతంగా ఉంది. ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ వచ్చే యోగం ఉంది. కావలసిన చోటికి మంచి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ పొందే యోగం తులారాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తుంది. అలాగే తులారాశి వాళ్ళకి ఈ వారం ఆఫీసులో తిరుగులేదు, చక్రం తిప్పుతారు. ఆఫీసులో బాస్ అనుకూలంగా ఉంటాడు, కొలీగ్స్ అనుకూలంగా ఉంటారు. ఆఫీసులో శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. ఆఫీసులో రహస్య శత్రువులు నశించిపోతారు. ఆఫీసులో మీరు చెప్పిందే వేదం చేసిందే శాస్త్రం అన్నట్లుగా ఉంటుంది. అలాగే పాలిటిక్స్లో చక్రం తిప్పుతారు. తండ్రితో ఉన్న గొడవలు తొలగిపోతాయి. తండ్రి అనుకూలంగా ఉంటాడు, తండ్రి సపోర్ట్ ఉంటుంది, తండ్రి వైపు బంధువుల సపోర్ట్ ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు 10వ ఇంట్లో రవి వల్ల ఉంటాయి. హోదా, పరపతి, గౌరవం, స్టేటస్ మొత్తం కూడా 10వ ఇంట్లో రవి వల్ల తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. బుధుడు మాత్రం 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే తులారాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. ఉన్న జాబులో టాప్ పొజిషన్ ఉంటుంది. కొత్తగా వేరే జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే మాత్రం ఇంటర్వ్యూ కొంచెం టఫ్గా ఉంటుంది. అక్కడ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రావటం, కొత్త జాబ్ కష్టంగానే ఉంటుంది. బిజినెస్లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అంత గొప్పగా లాభాలేం బిజినెస్లో కనిపించవు. అలాగే శుక్రుడు 8వ ఇంట్లో యోగిస్తున్నాడు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. కళారంగంలో చక్రం తిప్పుతారు. పేరు, డబ్బు కళారంగంలో వస్తాయి. అలాగే టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మాత్రం మంచి లాభాలు కనిపిస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. అనుకోకుండా ధనం మాత్రం కలిసి వస్తుంది. కుజుడు 11వ ఇంట్లో బాగున్నాడు. ప్రాపర్టీ కొనే యోగం ఉంది. ప్రాపర్టీ మంచి రేటుకు అమ్ముకునే యోగం ఉంది. రియల్ ఎస్టేట్లో బాగా లాభాలు సంపాదించే యోగం ఉంది. అప్పులు క్లియర్ చేయగలుగుతారు. బ్యాంక్ లోన్ శాంక్షన్ అవుతుంది. బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. తులారాశి వాళ్ళకి ఎంత బ్రహ్మాండంగా ఉందంటే రవి ఎక్సలెంట్గా ఉన్నాడు, శుక్రుడు ఎక్సలెంట్గా ఉన్నాడు, కుజుడు ఎక్సలెంట్గా ఉన్నాడు. దానికి తోడు గురుబలం అద్భుతంగా ఉంది, శని బలం అద్భుతంగా ఉంది, కేతుబలం అద్భుతంగా ఉంది. పట్టిందల్లా బంగారంలాగా ఈ వారం తులారాశికి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే 10వ ఇంట్లో బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దశమంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే గణపతికి సంబంధించిన మంత్రం చదువుకోవాలి. గణపతికి సంబంధించి ఒక మంత్రం ఉంది, ఓం వికటాయ నమః. అంటే వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గణపతికి నమస్కారం అని అర్థం. ఓం వికటాయ నమః అని ఎప్పుడు మనసులో అనుకుంటూ ఉండండి. గణపతి షోడశనామ స్తోత్రం కానీ, సంకటనాశక గణేష స్తోత్రం కానీ చదవటం లేదా వింటం చేయండి. గణపతిని రోజు గరిక, ఎర్ర పుష్పాలతో పూజించుకోండి. గణపతి దగ్గర కొబ్బరి నూనె ప్రమిదలో పోసి 5 ఒత్తులేసి దీపం పెట్టుకోండి. గణపతి టెంపుల్లో అయినా పెట్టచ్చు, ఇంట్లో అయినా ఆ దీపం వెలిగించుకోవచ్చు. గణపతికి గరిక పోచలతో, ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. తులారాశి వాళ్ళకి ఈ వారం ఇంకా బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి రవి 9వ ఇంట్లో ఉన్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. భాగ్యంలో రవి ఏం చేస్తాడంటే ఆఫీసులో అదృష్టం వచ్చినట్టే వచ్చి జారిపోయేలా చేస్తాడు. మీ క్రెడిట్ అనేది బాస్ గుర్తించకుండా చేస్తాడు. మీ కొలీగ్స్ మీ క్రెడిట్ గద్ద తన్నుకుపోయినట్టు తన్నుకుపోతారు. మీ తప్పు లేకుండానే ఒక్కొక్కసారి మాట పడాల్సి వస్తూ ఉంటుంది. ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ కనిపించదు. తండ్రి వైపు కూడా సపోర్ట్ తక్కువ ఉంటుంది. తండ్రి తరపు బంధువుల వల్ల ట్రబుల్స్ వస్తాయి. బుధుడు కూడా 9వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. వృశ్చిక రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో అంత బాగా పర్ఫామ్ చేయలేరు. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రావటం కష్టం. బిజినెస్ కూడా డల్గానే ఉంటుంది, పెద్దగా లాభాలు కనిపించవు. అలాగే శుక్రుడు 7వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. పెళ్ళిళ్ళు నిశ్చయం కావటం వృశ్చిక రాశి వాళ్ళకి కష్టంగా ఉంటుంది. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి, లేదా అసలు సంబంధాలు రావటమే కష్టంగా ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా వృశ్చిక రాశి వాళ్ళకి గొడవలు అవుతూ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కుజుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ వారం అంత గొప్పగా వృశ్చిక రాశి వాళ్ళకు ఉండదు. కిరాణా షాపు కానీ, రైస్ కానీ, మిర్చి కానీ ఏది కూడా అంత గొప్పగా లాభాలు ఇవ్వదు. ఈ బిజినెస్లన్నీ డల్గానే ఉంటాయి. రియల్ ఎస్టేట్ కూడా డల్గానే ఉంటుంది. బ్రదర్స్తో కూడా గొడవలు ఉంటాయి, అంత గొప్పగా ఉండదు. వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహుదోషం నడుస్తోంది. వ్యక్తుల్ని నమ్మి మోసపోయే అవకాశం ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అలాగే వృశ్చిక రాశికి అష్టమ గురు దోషం నడుస్తుంది. గురుబలం లేదు. ఎంత హార్డ్ వర్క్ చేసినా కెరీర్లో గ్రోత్ ఉండదు. ఫైనాన్షియల్గా ట్రబుల్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అంటే ఎన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయంటే రవి బలం లేదు, బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు, కుజుడి బలం లేదు, గురువు బలం లేదు, రాహు బలం లేదు. వృశ్చిక రాశి వాళ్ళని కాపాడుతోంది ఎవరు అనే విషయం మనం ఆలోచించినట్లయితే వృశ్చిక రాశి వాళ్ళని కాపాడుతున్నటువంటి అద్భుతమైన గ్రహము శనైశ్చరుడు.
శనేశ్వరుడు మాత్రమే వృశ్చిక రాశి వాళ్ళని కొంతవరకు కాపాడుతున్నాడు. కానీ వృశ్చిక రాశి వాళ్ళని దాదాపుగా అన్ని రకాలుగా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు చుట్టుముట్టినాయి అని చెప్పుకోవాలి. శనేశ్వరుడు కూడా పూర్తిగా కాపాడట్లేదు. పంచమంలో శని సంచారం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి చిల్డ్రన్ రిలేటెడ్ ట్రబుల్స్ శని వల్ల వస్తాయి, కానీ పెద్ద ఇబ్బందులు శని పెట్టట్లేదు. అంతే తప్ప వృశ్చిక రాశి వాళ్ళకి చాలా వరకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవాలి. రాహువేమో అర్ధాష్టమ రాహుదోషంలో ఉన్నాడు. వృశ్చిక రాశిని కాపాడుతున్న ఏకైక గ్రహం కేతువే. పూర్తిగా కాపాడుతున్న గ్రహం కేతువు. దశమంలో కేతువు యోగిస్తూ కాపాడుతున్నాడు. అన్ని గ్రహాలు కూడా వ్యతిరేకంగా చుట్టుముట్టున్నాయి. కాబట్టి ఉగ్రదేవతలను ఎక్కువ పూజించుకోవాలి. దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్ధిని, కాలభైరవుడు, మీకు ఏ ఉగ్రదేవత ఇష్టమో ఆ ఉగ్రదేవత పాదపద్మాలను ఆశ్రయించండి. దుర్గాదేవి ఇష్టమైతే దుర్గాయై నమః అని ఎల్లవేళలా మనసులో అనుకుంటూ దుర్గాదేవి టెంపుల్లో నిమ్మదీపాలు వెలిగించుకోవటం, దుర్గా కవచం చదవటం కానీ వినటం కానీ చేయండి. మీకు నరసింహస్వామి ఇష్టమైతే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవటం, ఓం నమో నారసింహాయ ఎల్లవేళలా మనసులో స్మరించుకోవటం చేయండి. మీకు కాలభైరవుడు ఇష్టమైతే ఓం అష్టభైరవాయ నమః రోజు వీలైనన్నిసార్లు చదువుకోవటం, కాలభైరవాష్టకం చాంటింగ్ వినటం, శివాలయంలో కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోవటం చేసుకోండి. పంచముఖ ఆంజనేయ స్వామి ఇష్టమైతే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. హనుమద్ ద్వాదశనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. హం హనుమతే నమః రోజు వీలైనన్ని సార్లు చదువుకోండి. ఇలా ఉగ్రదేవతలను పూజించండి. గోమాతకు నవధాన్యాలు నానబెట్టి ఆహారంగా తినిపించండి. బ్రాహ్మణుడికి నవధాన్యాలు దానం ఇచ్చుకోండి. అప్పుడు అన్ని రకాలైనటువంటి సమస్యలు మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. వారమంతా కూడా యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు అష్టమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ధనుసు రాశి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. ఆఫీసులో టెన్షన్స్ ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. తండ్రి వైపు బంధువుల వల్ల ట్రబుల్స్ ఉంటాయి. ఆ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే బుధుడు అష్టమంలో ఉన్నాడు. 8వ ఇంట్లో బుధుడు ఉన్నాడు కాబట్టి ధనుసు రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం కష్టం. బిజినెస్లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అంత గొప్పగా బిజినెస్ సాగదు. అలాగే శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళకైతే ధనుసు రాశి వాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మనీ ఎక్స్పెండిచర్ మాత్రం కంట్రోల్లో పెట్టుకోవాలి. కుజుడు 9వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. ఫుడ్ బిజినెస్ అంత గొప్పగా ఉండదు. కిరాణా గొప్పగా ఉండదు. రైసు, ఎండుమిర్చి బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా ట్రబుల్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ డల్గా ఉంటుంది. బ్రదర్స్తో ఇబ్బందులు ఉంటాయి. ధనుసు రాశి వాళ్ళకు కూడా రవి 8లో యోగించట్ల, బుధుడు 8లో యోగించట్ల. అష్టమ రవి దోషం, అష్టమ బుధ దోషం ఉంది. శుక్రుడు బాలేడు, కుజుడు బాలేడు. కానీ ధనుసు రాశికి ఉన్న అద్భుతమైన బెనిఫిట్ ఏంటంటే గురుబలం ఉంది. గురుబలం అన్ని విధాలుగా ధనుసు రాశి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పాలి. ధనుసు రాశి వాళ్ళకి శని మాత్రం ఫేవర్ చేయట్లేదు. అర్ధాష్టమ శని దోషం నడుస్తుంది. మళ్ళీ రాహు ఫేవర్ చేస్తున్నాడు. రాహు ఎలా ఫేవర్ చేస్తున్నాడు? 3వ ఇంట్లో రాహు ఫేవర్ చేస్తున్నాడు. గురువు అద్భుతంగా ఫేవర్ చేస్తున్నాడు. గురువు 7వ ఇంట్లో ఫేవర్ చేస్తున్నాడు. రాహు 3వ ఇంట్లో ఫేవర్ చేస్తున్నాడు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఫైనాన్షియల్గా ట్రబుల్స్ వచ్చినా గురుబలం వల్ల క్లియర్ అయిపోతాయి. మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ వచ్చినా గురుబలం వల్ల క్లియర్ అయిపోతాయి. పెళ్ళి ఫిక్స్ కాక ప్రాబ్లమ్స్ వచ్చినా గురుబలం వల్ల క్లియర్ అయిపోతాయి. ప్రాపర్టీస్ పరంగా టెన్షన్స్ ఉన్నా రాహుబలం వల్ల క్లియర్ అయిపోతాయి. హెల్త్ ఇష్యూస్ వచ్చినా రాహుబలం వల్ల క్లియర్ అయిపోతాయి. ధనుసు రాశి వాళ్ళకి రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు, అర్ధాష్టమ శని దోషము ఇవన్నీ ఇబ్బంది పెడుతున్నా సరే గురువు, రాహువు ఈ 2 గ్రహాలు ఒకవైపు ప్రొటెక్షన్ లేయర్ లాగా ధనుసు రాశి వాళ్ళని కాపాడుతున్నాయి. కాబట్టి చాలా వరకు ట్రబుల్స్ నుంచి బయటపడవచ్చు. అర్ధాష్టమ శని దోషం పోవటానికి మాత్రం ధనుసు రాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకొని తులసి మాలికను వెంకటేశ్వర స్వామికి సమర్పించండి. ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః అని స్మరించుకుంటూ ప్రదక్షిణలు చేయండి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయండి. అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. అలాగే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల్లో రవి, బుధుడు యోగించాలంటే విష్ణు ఆలయ దర్శనం చేయండి. అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఏ ఆలయమైనా దర్శించుకోవచ్చు. కాబట్టి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే రవి, బుధుల బలం కూడా కలుగుతుంది. అలాగే కుజుడి బలం కరగాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు రోజు చదువుకోవటం, సుబ్రహ్మణ్య అష్టకం చదవటం లేదా వింటం చేయాలి. అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది.
శుక్రుడి బలం పెరగాలంటే శ్రీమాతే నమః మనసులో వీలైనన్నిసార్లు చదువుకోవటం, లలితా సహస్రనామం చాంటింగ్ వినటం చేయండి. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు, నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు, కేజింబావు బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయండి. ఈ పరిహారాలు చేసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఎక్కువ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్న గురువు రాహువు ఒక రక్షలాగా నిలబడ్డారు కాబట్టి చాలా వరకు ధనుసు రాశి వాళ్ళు ఆ సమస్యల నుంచి బయటపడతారు. వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ఆఫీసులో ఏ వర్క్ చేసినా కంబైన్డ్ వర్క్ చేయొద్దు, మీ వర్క్ మీరు చేసుకోండి, క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలాగే బుధుడు 7వ స్థానంలో ఉన్నాడు. అంటే మకర రాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. అది కూడా కంబైన్డ్ స్టడీస్ చేయొద్దు, ఇండివిజువల్గా మీ చదువు మీరు చదువుకోండి, అప్పుడే కొంతవరకు బెటర్గా ఉంటుంది. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే కొత్త జాబ్ రావడం కష్టంగానే ఉంటుంది. బిజినెస్ కూడా పార్ట్నర్షిప్ చేయొద్దు. ఒకవేళ పార్ట్నర్షిప్ చేస్తూ ఉంటే లాభాలు అనేవి తక్కువగా ఉంటాయి. ఇండివిజువల్గా చేసుకుంటే కొంతవరకు బిజినెస్ బెటర్గా ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే మాత్రం మకర రాశి వాళ్ళకి ఈ వారం చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాగే శుక్రుడు 5వ ఇంట్లో బాగున్నాడు. మకర రాశి సంతానంలో ఆడపిల్లల వల్ల పేరు వస్తుంది. ఆడపిల్లలు బాగా డెవలప్ అవుతారు, వాళ్ళు షైన్ అవుతారు, వాళ్ళ పరంగా మకర రాశి వాళ్ళకి పేరు వస్తుంది. కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోవాలి, అప్పుడు వాహన ప్రమాదాలు జరగవు. మకర రాశి వాళ్ళకి ప్రధానంగా ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 3వ ఇంట్లో శని సంచారం ఉంది. దానివల్ల ఏం జరుగుతుందంటే తృతీయంలో శని బలీయంగా ఉంటాడు. 3rd హౌస్లో శని ఏం చేస్తాడంటే ఎన్ని ట్రబుల్స్ ఉన్నా అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోయేలా చేస్తాడు. అది మకర రాశికి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. శని ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా మకర రాశి వాళ్ళని కాపాడుతున్నాడు. అయితే గురుబలం తక్కువ ఉంది. గురుబలం పెరగాలంటే రోజు తడి పసుపు కానీ తడి గంధం కానీ బొట్టులాగా పెట్టుకోండి. స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా పసుపు కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. రవి బలము, బుధుడి బలము, కుజుడి బలము లేదు. రవి బుధుల బలం పెరగాలంటే విష్ణు ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదవండి. విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ చేయండి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వండి. రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే ప్రధానంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. అష్టమ కుజదోషం తొలగింపజేసుకోవాలంటే సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు అష్టమ కుజదోషం తొలగిపోతుంది. ఈ పరిహారాలు చేసుకుంటే మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బ్రహ్మాండమైన అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మకర రాశి వాళ్ళకి శుక్రుడు బాగున్నాడు. అలాగే రవి, బుధుడు, కుజుడు బాగా లేకపోయినప్పటికీ, గురుబలం లేకపోయినప్పటికీ తృతీయంలో శని బలీయంగా ఉంటాడు కాబట్టి 3వ ఇంట్లో శని ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా మకర రాశి వాళ్ళని కాపాడుతున్నాడు కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే మకర రాశి వాళ్ళకి వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో అద్భుతంగా ఉన్నాడు. కుంభరాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు. ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి ఆఫీసులో శత్రువులు ఉండరు. ఆఫీసులో శత్రువులు కూడా మిత్రులుగా మారిపోయి హెల్ప్ చేస్తారు. ఆఫీసులో బాస్ కానీ కొలీగ్స్ కానీ కుంభరాశి వాళ్ళకి చాలా కోఆపరేటివ్గా ఉంటారు. ఆఫీసులో మంచి అధికారము, హోదా, గౌరవం అన్నీ కూడా పొందగలుగుతారు. కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా వృత్తిపరంగా అత్యున్నత విజయాలు ఈ వారం చూస్తారు. పాలిటిక్స్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే కుంభరాశి వాళ్ళకు బుధుడు 6వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. కుంభరాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. మంచి ర్యాంకులు కొడతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు, కావాల్సిన చోట సీట్లు తెచ్చుకుంటారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే కుంభరాశి వాళ్ళకి కొత్త జాబ్ వచ్చే యోగం ఉంది. బిజినెస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. బిజినెస్లో మంచి లాభాలు పొందగలుగుతారు. శుక్రుడు 4వ స్థానంలో బాగున్నాడు. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో కూడా కొత్త కొత్త ఆఫర్స్ వస్తాయి. కళారంగంలో పేరు, డబ్బు వచ్చే యోగం కూడా ఉంది. అలాగే కుజుడు మాత్రం 7వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. పెళ్ళిళ్ళు నిశ్చయం కావటం కొద్దిగా ఆలస్యం అవుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న చిన్న చిటపట్లు వస్తూ ఉంటాయి. అయితే కుంభరాశి వాళ్ళకు గురుబలం ఉంది. గురువు 5th హౌస్లో ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా ఉన్నాడు కాబట్టి 7వ ఇంట్లో కుజుడి వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా సరే గురుబలం వల్ల మళ్ళీ పెళ్ళి నిశ్చయం అయిపోతుంది.
లాస్ట్ మూమెంట్లో పెళ్లి ఫిక్స్ అయిపోతుంది. ఆ టెన్షన్ కుజుడు ఇచ్చినా సరే గురువు దాన్ని పోగొడతాడు, కాబట్టి పెళ్ళిళ్ళు నిశ్చయం అవుతాయి. అలాగే 7వ ఇంట్లో కుజుడి వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినా కూడా శుక్రుడి బలం బాగుంది కాబట్టి మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. గురుబలం అనేది ఒక గొప్ప ప్రొటెక్షన్ లేయర్లా కుంభరాశి వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. అయితే కుంభరాశికి ఉన్న ట్రబుల్ ఏంటంటే ఏలినాటి శని దోషం ఉంది. ఈ ఏలినాటి శని దోషం నుంచి బయటపడాలంటే కుంభరాశి వాళ్ళు ఏం చేయాలంటే శివుడికి నల్ల నువ్వులు కలిపి నీళ్లతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి, లేదా ఆవు పాలలో నల్ల నువ్వులు కలిపి ఆ ఆవు పాలతో శివుడికి అభిషేకం చేసుకుంటే ఏలినాటి శని దోషం తొలగిపోతుంది. అలాగే కుంభరాశి వాళ్ళకి కుజుడు బాలేడు, రవి అద్భుతంగా ఉన్నాడు, బుధుడు అద్భుతంగా ఉన్నాడు, శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు. గురుబలం అయితే బ్రహ్మాండంగా ప్రొటెక్షన్ లాగా ఉంది. మేజర్ ప్లానెట్స్ అన్నీ ఫేవరబుల్గా ఉన్నాయి. ఏలినాటి శని దోషం కోసం శివాభిషేకం చేసుకుంటే సరిపోతుంది. సప్తమ కుజదోషం పోగొట్టుకోవాలంటే, 7వ ఇంట్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకొని సుబ్రహ్మణ్య స్వామికి రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం సాం శరవణ భవ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. ఓం సాం శరవణ భవ. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అలా చేసుకుంటే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు కూడా తొలగిపోతాయి. కుజుడు శని 2 గ్రహాలకు పరిహారాలు చేసుకుంటే రవి బుధుడు శుక్రుడు గురువు కుంభరాశికి బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి ఈ వారం అంతా చాలా అద్భుతమైన అనుకూలమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 5వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి మీనరాశి సంతానంలో మగపిల్లల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మగపిల్లల్ని స్పెషల్గా కేర్ఫుల్గా చూసుకోవాలి. వాళ్ళ వల్ల ఏదో ఒక ట్రబుల్ మీనరాశి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి వాళ్ళ సంతానంలో మగపిల్లల వల్ల ప్రాబ్లం ఉంటుంది. ఆ విషయంలో మాత్రం ఈ వారం కేర్ఫుల్గా ఉండటం మంచిది. అలాగే బుధుడు 5వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. మీనరాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే సెలెక్ట్ అవ్వటం కష్టంగానే ఉంటుంది. బిజినెస్లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటే అంత గొప్ప లాభాలు కనిపించవు. అలాగే శుక్రుడు 3వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అక్క చెల్లెల వల్ల ఏదో ఒక చికాకులు వస్తూ ఉంటాయి. సిస్టర్స్తో జాగ్రత్తగా ఉండండి. సిస్టర్స్ వల్ల మీనరాశి వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఈ వారం కనిపిస్తోంది. అలాగే కుజుడు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాడు. 6వ ఇంట్లో కుజుడు ఏం చేస్తాడంటే ప్రాపర్టీస్ కొనుక్కునేలాగా చేస్తాడు, లేదా మంచి రేటుకు ప్రాపర్టీ అమ్ముకునేలాగా చేస్తాడు. రియల్ ఎస్టేట్లో లాభాలు ఇస్తాడు. అప్పులు ఏదో ఒక విధంగా క్లియర్ చేయగలుగుతారు. బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్రదర్స్ సపోర్ట్ బాగా ఉంటుంది. మీనరాశి వాళ్ళకి సంతానంలో మగపిల్లల వల్ల టెన్షను, సిస్టర్స్తో టెన్షను ఉంటుంది. కానీ మీనరాశి వాళ్ళకి బాగా సపోర్ట్ ఎవరు అంటే ప్రధానంగా సోదరులు, బ్రదర్స్ బాగా సపోర్ట్ ఉంటారు. ఈ వారం మీనరాశి వాళ్ళకి బ్రదర్స్ సపోర్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. సిస్టర్స్ వల్ల ట్రబుల్స్ ఉంటాయి, సంతానంలో మగపిల్లల వల్ల ట్రబుల్స్ ఉంటాయి. అయితే మీనరాశికి ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఏలినాటి శని దోషం నడుస్తుంది, గురుబలం లేదు. దానివల్ల ఫైనాన్షియల్గా కానీ కెరీర్ వైజ్ కానీ కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మెయిన్గా గురుబలం బాగుండాలి, లేకపోతే చాలా ట్రబుల్స్ ఉంటాయి. గురుబలం లేదు కాబట్టి మీనరాశి వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు దగ్గరలో మేడి చెట్టు ఉంటే మేడి చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపం 3 ఒత్తులేసి వెలిగించి మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. మేడి చెట్టు లేకపోతే దత్తాత్రేయ స్వామి విగ్రహానికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించండి. దత్తాత్రేయుడు కూడా దగ్గరలో లేకపోతే శివలింగాన్ని కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటూ ఉండండి. అప్పుడు గురుబలం పెరుగుతుంది. ఏలినాటి శని దోషం తొలగింపజేసుకోవాలంటే రావి చెట్టు దగ్గర కానీ జమ్మి చెట్టు దగ్గర కానీ దీపం వెలిగించి ప్రదక్షిణలు ఒక 8 చేసుకోండి. ఏలినాటి శని దోషం తొలగిపోతుంది. ఇక మీనరాశికి రవి బాలేడు, బుధుడు బాలేడు, శుక్రుడు బాలేడు. రవి బుధుడు ఈ 2 గ్రహాలు కూడా యోగించాలంటే ప్రధానంగా విష్ణు ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఏదైనా ఆలయ దర్శనం చేయండి. విష్ణు పంజర స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవండి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టండి. కేజింబావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వండి. అప్పుడు శుక్రుడి బలం పెరుగుతుంది. కాబట్టి మీనరాశి వాళ్ళకు ఉన్నటువంటి పాజిటివ్ థింగ్ ఏదైనా ఉంది అంటే 6వ ఇంట్లో కుజుడు ఉంటాం. షష్టంలో కుజుడు ఏం చేస్తాడంటే చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. దానివల్ల రవి, బుధుడు,
శుక్రుడు ఈ 3 గ్రహాలు బాలేకపోయినప్పటికీ, ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ, గురుబలం లేకపోయినప్పటికీ, ఈ షష్టంలో కుజుడు ఒక ప్రొటెక్షన్ లేయర్లా కాపాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే మీనరాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.